హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి. ముందుగానే స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ టమాటా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లోకి తీసుకోవాలి. తరువాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసుకున్న వంకాయ పీసెస్ వేసుకోవాలి. ఈ విధంగా వంకాయ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే మిక్సీలోకి తీసుకున్న టమాటా పీసెస్లోకి కొంచెం చింతపండు, సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ విధంగా వంకాయ పీసెస్ని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత చల్లార్చుకోవాలి. తర్వాత ముందుగానే మనం మిక్సీలో వేసుకున్న టమాటా పీసెస్ని ఇలా పల్స్ మోడ్ పెట్టుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాంట్లో చల్లార్చుకున్న వంకాయ పీసెస్ వేసుకోవాలి. వంకాయ పీసెస్ కూడా వేసుకొని పల్స్ మోడ్లో పెట్టుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మరి స్మూత్ పేస్ట్లా మిక్సీ పట్టుకోకూడదు. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. పోపుకి వచ్చేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి, కొంచెం ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఒక 5 days అయినా నిలువ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది వచ్చేసి రైస్ అనే కాదు, చపాతీ, రోటీ, తర్వాత వచ్చేసి ఇడ్లీ, దోశల్లోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.